బ్రేకింగ్ న్యూస్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సుమారు 2 గంటల పాటు జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. రాజకీయ ఏకాభిప్రాయం కోసం జరిగిన ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు విపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఉగ్రదాడి అనంతరం చర్యలపై అఖిల పక్షానికి కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ సమావేశం అనంతరం మాట్లాడిన రాహుల్ ఖర్గే, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామన్నారు. ఉగ్రదాడులను అన్ని పార్టీలు ఖండించాయన్నారు. आज मीटिंग ऑल पार्टी के साथ हुई, जो राजनाथ सिंह जी ने प्रिसाइड किया, अमित शाह जी भी वहाँ थे। हमने सब लोगों ने मिलके जो पहलगाम में इंसिडेंट हुआ है उसको सभी लोगों ने कंडेम किया, ऑल पार्टी इर्रेस्पेक्टिव ऑफ ये वो ऐसा कुछ। और दूसरी चीज हमने ये कहा कि कश्मीर में शांति रखने के लिए वो अच्छा प्रयास करे और वहाँ पर शांति रखना जरूरी है। ये बात उनके सामने हमने रखा और उन्होंने ये कहा कि सभी एक्शन ले लें। राहुल जी कश्मीर राहुल जी सिक्योरिटी लैब्स की बात यूनिफॉर्मली कंडेम किया है सबने जो हुआ है और पूरी सपोर्ट दिया अपोजिशन ने सरकार को, कोई भी एक्शन नहीं। కేంద్ర ప్రభుత్వం టెర్రరిజం పైన, నేషనల్ సెక్యూరిటీ పైన ఎంత దూరం వెళ్ళినా మేము ఎప్పుడూ కూడా వాటిని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ విషయానికి వచ్చినప్పుడు దీనికి ఏ విధంగా కూడా రాజకీయాలు అనేది ఎటువంటివి కూడా తావు లేవు అనేది ఈరోజు ప్రతి ఒక్క పార్టీ, అఖిలపక్షంలో పాల్గొన్న ప్రతి ఒక్క పార్టీ కూడా చెప్పింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సుమారు 2 గంటల పాటు జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. రాజకీయ ఏకాభిప్రాయం కోసం జరిగిన ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు విపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఉగ్రదాడి అనంతరం చర్యలపై అఖిల పక్షానికి కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ సమావేశం అనంతరం మాట్లాడిన రాహుల్ ఖర్గే, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామన్నారు. ఉగ్రదాడులను అన్ని పార్టీలు ఖండించాయన్నారు. దాడి ప్రపంచంలో ఎవరు కూడా సమర్థించరు. ఈ దాడికి బాధ్యులైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఈ ఇన్సిడెంటు రాజకీయాలకు అతీతం అని చెప్పి కూడా మేము చెప్పాము. అన్ని పార్టీలు కూడా ఒకే స్టాండ్ తీసుకున్నాయి. మేము ఏదైతే ఈరోజు చెప్పామో రాజకీయాలకు అతీతంగా టెర్రరిస్టుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అదే స్టాండ్ అన్ని పార్టీలు కూడా చెప్పాయి. అమాయక ప్రజలపైన చేసిన దాడి ప్రపంచంలో ఎవరు కూడా సమర్థించరు.